అమరావతిలో నందమూరి నటసింహం బాలకృష్ణ 112వ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయింది. సినిమా ప్రారంభోత్సవ వేడుకలకు మంత్రి నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఓపెనింగ్ కోసం వచ్చిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా మొదటి షాట్ ను డైరెక్ట్ చేసిన నందమూరి తేజస్వినికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి 20 సంవత్సరాలు అయిందన్నారు. ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. పర్యాటక రంగం, సినీ పరిశ్రమ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని బాలయ్య తెలిపారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఓపెనింగ్ కోసం వచ్చిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా మొదటి షాట్ను డైరెక్ట్ చేసిన నందమూరి తేజస్వినికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి 20 సంవత్సరాలైందన్నారు. ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని తెలిపారు. పర్యాటక రంగం, సినీ పరిశ్రమ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని బాలకృష్ణ తెలిపారు. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మాకు ఈరోజు ఇక్కడ ఈ బాలకృష్ణ గారి సినిమా ఓపెన్ చేయటం మన అమరావతిలో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎస్ఎల్వి సినిమాస్ ఆధ్వర్యంలో ఈరోజు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 112వ చిత్రం శుభముహూర్తం మన ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిలో ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఆంధ్రుల అభిమాన రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలోనే నిర్మించాలనుకోవటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగానే భావిస్తా ఉన్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరపడాలని, ఇప్పటికే అనేక అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రాంతంలో షూటింగ్లు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలని, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు కూడా ఏర్పడాలని వారు చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ప్రోత్సాహంతో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని దానికి భరత్ భూషణ్ గారిని చైర్మన్గా, వైస్ చైర్మన్గా మెహర్ రమేష్ గారిని ఏర్పాటు చేసుకుని ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్ని విధాలుగా కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి వీలుగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సర్వశక్తులు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మూవీ చూసేదానికి వెళ్తాం తప్ప ఓపెనింగ్ షాట్ ఎప్పుడు చేయలేదు. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ముద్దల మావయ్య జై బాలయ్యకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన బాలయ్యబాబు గారి నాయకత్వంలో ఈరోజు సినిమా ఇండస్ట్రీని, ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇక్కడ కేవలం సినిమాతో పాటు అటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి, ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ముందుగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే పెద్ద బ్యానర్తో, ఒక పెద్ద యాక్టర్తో ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తాం అనేది నిజంగానే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మీ విలువైన సమయం తీసుకొని ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. బాలయ్య బాబుతో నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను, రైటర్గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. ఇదే జిల్లాలో, మాది గుంటూరు జిల్లానే, పక్కనే పెదకాకాని. సో ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అండ్ ఎప్పుడు బాలయ్య బాబుని ఇలా చూపించాలి, బాలయ్య బాబు ఇలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు బాలయ్య బాబుకి రాసే అవకాశం, బాలయ్య బాబుని పిక్చరైజ్ చేసే అవకాశం రావటం నా అదృష్టం. డెఫినెట్లీ మీ అందరిలాగే నేను కూడా ఒక ఫ్యాన్ లాగే ఫీల్ అవుతుంటాను. అండ్ ఇట్ విల్ బి, ఐఎమ్ షూర్ దట్ ఇట్ విల్ బి ట్రీట్ టు ద ఫ్యాన్స్ అండ్ ఆల్ ద మూవీ లవర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా హృదయపూర్వక, అలాగే నా అభిమానులు, భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకళ్ళిద్దరినో పొందొచ్చు అంటారు. కానీ మరి ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులను పొందడం అంటే
రైతులకు సుస్థిర ఆదాయం, ఉపాధి హామీ పథకాల సమర్థ అమలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివనాథ్ కీలక సూచనలు చేశారు. జిల్లాను రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలపాలనే లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, జెడ్పీ సీఈఓ డాక్టర్ జె అరుణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన, పీఎం కిసాన్, మాతృవందన యోజన తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ కేశినేని శివనాథ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును నిరంతరం సమీక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం తీసుకొస్తామని తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పూర్తి, బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. జిల్లా అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని, టీం ఎన్టీఆర్ జిల్లాగా కలిసి జిల్లాను రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. సమావేశం సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలామృతం ప్లస్ పోస్టర్లను ఆవిష్కరించి బాలామృతం కిట్లను పంపిణీ చేశారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా దిశ మీటింగ్ వచ్చిన ఏర్పాట్లు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు, జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారు, జిల్లా జెడ్పీ సీఈఓ గారు, మొత్తం అందరు అధికారులకి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్తున్నాయి అనేదే ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. ఈ సమీక్షలో అందరు అధికారులు కూడా చక్కగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని వివిధ సమస్యల మీద చర్చించడం జరిగింది. రేపు రాబోయే కొన్ని స్కీమ్స్ కూడా మారినాయి. జీ ఇటువంటి ఎన్నో కొత్త స్కీమ్స్ కూడా, పాత పథకాలే కొత్త మాన్యువల్స్తో రాబోతున్నాయి. వాటిని కూడా చర్చించడం జరిగింది. జిల్లాకు ఉన్న కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏమన్నా రేపు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కానీ, కేంద్ర ప్రభుత్వ మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది ఇవాళ చర్చించడం జరిగింది. తప్పకుండా దిశ మీటింగ్లో అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాం. జిల్లా అధికారులందరూ కూడా నిజంగా చూస్తే ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఎక్కువ శాతం కార్యక్రమాలు ఉండే జిల్లా. ఈ జిల్లాలో అధికారులందరూ కూడా ప్రతినిత్యం ఏదో కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా అందరూ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి టీం లాగా పనిచేస్తూ దీన్ని ముందుకు తీసుకువెళ్తున్న అధికారులు వాళ్ళందరికీ కూడా ఎంత అలసట ఉన్నా కూడా వాళ్ళ దిశ మీటింగ్కి వచ్చి మొత్తం ఒక నోట్స్ కూడా తయారు చేసి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మనం కూర్చొని చర్చించడం జరిగింది. ఇక తప్పకుండా రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూర్చుని ఒక లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. అది కూడా త్వరలో జరుగుద్ది. కాబట్టి ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తా జిల్లాను ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 1982వ సంవత్సరం నుంచి ఉన్న టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవాభక్తుని చక్రవర్తి కుట్రపూరితంగా తొలగించారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆరోపించారు. కానూరు పరిధిలో అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టులో పిటిషన్లు వేసిన సైకో దేవభక్తుని చక్రవర్తి అని ఆయన విమర్శించారు. దేనికైనా ఓర్పు ఉంటుందని, ఓర్పు నశిస్తే తాను చెప్పిన టీడీపీ కార్యకర్తలు ఈసారి వినే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ధ్వంసం చేసిన చోట దిమ్మెను పునర్నిర్మించామని, ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే గుడ్డలూడదీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బోడే ప్రసాద్ హెచ్చరించారు.
కృష్ణా జిల్లా కానూరులో టీడీపీ జెండా దిమ్మను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. సమాచారం తెలియగానే టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆయన అనుచరులు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధ్వంసం చేసిన జెండా దిమ్మ స్థానంలో నూతన జెండా దిమ్మను పునర్నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ 1982వ సంవత్సరం నుంచి ఉన్న జెండా దిమ్మను వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి కుట్రపూరితంగా తొలగించారని ఆరోపించారు. చక్రవర్తి తాత దేవభక్తుని వెంకటేశ్వరరావు అనాధికారికంగా నిర్మించిన విగ్రహానికి ప్రహరీ నిర్మించే క్రమంలో చక్రవర్తి అనుచరులు జెండా దిమ్మను తొలగించారన్నారు. తనకు ఫోన్ చేసి బెదిరించిన మాలపాటి భాస్కర్ రెడ్డికి మద్దతుగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం నియోజకవర్గం చూసిందన్నారు. కానూరు పరిధిలో అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టులో పిటిషన్లు వేసిన సైకో దేవభక్తుని చక్రవర్తి అని వివరించారు. జెండా దిమ్మెను ధ్వంసం చేసింది కాక ఎవరు వస్తారో రండి అంటూ ప్రగల్భాలు పలకటం, ఎదుటివారిని రెచ్చగొట్టడం చక్రవర్తి నైజమని గుర్తు చేశారు. దేనికైనా ఓర్పు ఉంటుందని, ఓర్పు నశిస్తే తాను చెప్పిన టీడీపీ కార్యకర్తలు ఈసారి వినే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ధ్వంసం చేసిన చోట దిమ్మెను పునర్నిర్మించామని, ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే గుడ్డలోడదీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బోడే ప్రసాద్ హెచ్చరించారు. చాలా పెద్ద మంది సైకోల్ని, ఎంతోమంది సైకోల్ని చూసాం, కానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించటం, ఉన్నవి లేనివి మాట్లాడి మీడియాలో అతను ఏదో పెద్ద కొండంతో వెలిగిపెట్టినట్టుగా మా మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓపిక పట్టాం. కానూరు అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి పిటిషన్లు పెట్టాడు. ఒక రోడ్డు వేసేటప్పుడు డ్రైన్ కంప్లీట్ అయినాక రోడ్డు వేస్తే రోడ్డుకి లైఫ్ ఉంటుంది అని చెప్పి కొద్దిగా డ్రైనేజ్ అవసరం ఉండి ముందస్తుగా పనిచేస్తే ఇదిగో పనిచేసిన దానికి టెండర్ పిలిచారని చెప్పేసి అసత్య ప్రచారం. ఈరోజు ఉదయం ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. అలాంటిది ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేయడమే కాకుండా రెచ్చగొట్టేటట్టు, నేను పగలగొడతాను, ఎవడొచ్చి ఏం బిగుతాడో చూస్తాను అంటే, ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మా కార్యకర్తల్ని నేను వెళ్ళి అంతు చూడనంటే రోడ్డు మీద గీడ్చి కొడతారు, కానీ నేను ఎక్కడా కూడా ఓర్పుతో సహనంతో మనం బ్యాడ్ అవ్వకూడదు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇలాంటి చర్యలు కనుక మళ్ళీ చేస్తే చాలా సివియర్గా, ఇప్పుడు చాలా సహనంతో ఓర్పుతో కార్యకర్తలందరూ కూడా నేను చెప్పిన మాట వింటున్నారు. పిచ్చి యాసాలు ఇస్తే మాత్రం గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతారు. అది తొడలోనే ఉంది. నువ్వు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో, నీ చర్యలు కూడా, ఇలాంటి దుశ్చర్యలు కూడా అదుపులో పెట్టుకో, హెచ్చరిస్తా ఉన్నా. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను గుర్తించి పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నియోజకవర్గంలో సుమారు 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 57వ డివిజన్ సుబ్బరాజనగర్ లో కనకదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను ఎమ్మెల్యే బోండా ఉమా ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీర్లతో అక్కడికక్కడే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు బోండా ఉమా తెలిపారు. రహదారులు, డ్రైన్లు, తాగునీటి పైప్ లైన్లు, పాఠశాల భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్ సదుపాయాలు వంటి అనేక మౌలిక వసతుల అభివృద్ధి పనులు
పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే సుబ్బరాజనగర్, అరుణోదయ నగర్ ప్రాంతాల్లో సుమారు 150 మీటర్ల మేర డ్రైన్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన బోండా ఉమా పనులను పరిశీలించి నెల రోజుల్లోకే డ్రైనేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్ట్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా సుబ్బరాజనగర్, అరుణోదయ నగర్ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు పేర్కొన్న ఆయన ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి వద్దకే పట్టాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక నిరంతరం కూడా అభివృద్ధి పనులు వేగవంతం చేశాం. దాదాపు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ 24 నెలలు 2 సంవత్సరాల్లో డ్రైన్లు, రోడ్లు, కల్వర్ట్స్, అట్లాగే డ్రింకింగ్ వాటరు, స్కూల్ బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్, పెద్ద ఎత్తున ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు అన్నీ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడైతే చిన్న చిన్న బిట్లు మిగిలిపోయినాయో దాంట్లో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు 57వ డివిజన్లో సుబ్బరాజు నగరు, అరుణోదయ నగర్లో 150 మీటర్ల డ్రైన్ పూర్తవకపోవటం వల్ల ఇక్కడ వర్షాలు వస్తున్నాయి. ఆ 150 అడుగులు డ్రైను కట్టకపోవటం వల్ల చిన్న చిన్న సమస్యలు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఈరోజు ఇక్కడ మాజీ కార్పొరేటరు, నాగవంశీ కార్పొరేషన్ చైర్మన్ ఎరిపోతు రమణరావు, మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు కబీరు, మా మహిళా నాయకురాళ్ళు, అలాగే అందరం కలిసి అక్కడ అధికారులు, ఈఈ గారు, ఏఈ గారు, కాంట్రాక్టర్ అందరూ కలిసి పరిశీలించడం జరిగింది. కాంట్రాక్టర్కి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇమ్మీడియట్గా 150 మీటర్ల డ్రైన్ని పూర్తి చేయమని చెప్పాం. నెల రోజుల్లోనే ఇది పూర్తి చేసే బాధ్యత ఈ గారి మీద పెట్టాం. వాళ్ళు కంటిన్యూ మానిటరింగ్ చేసి చేపిచ్చేస్తారు. పూర్తయినటువంటి డ్రైన్కి ఇప్పటివరకు మట్టి అవి కూడా తోలేయటం కూడా జరిగింది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం, ఈ శాసనసభ్యుడు బోండావమ్మ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు వింటాం, దాన్ని పరిష్కరిస్తాం, అవగాహనతో ముందుకెళ్తాం. 21 డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయో మాకు ఒక అవగాహన ఉంది. 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ అన్ని సమస్యలు కూడా తీర్చాం. ఇంకా ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కూడా చిత్తశుద్ధితో ముందుకెళ్తాం. ఈ రోజున 57వ డివిజన్ సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంతంలో అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం మరి స్లోగా ఉండడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి పెట్టడం జరిగింది. దానిపైన ఈ రోజున మరి ఉమా గారు మరి అధికారులను తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిశీలించి తక్షణం 10 రోజుల్లో పని మొదలుపెట్టి ఒక నెల రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి వారి ఆదేశం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ పట్టాల సమస్య ఉందని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. దానిపైన కూడా నేను వివరంగా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఆ స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంతంలో పట్టాలు ఇస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు వారికి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా డివిజన్లో కళ్యాణ మండపం మరి నిర్మాణం జరుగుతూ ఆగిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ వరకు మరి ఫస్ట్ ఫ్లోర్ కూడా మరి నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ గారు కూడా మరి చెప్పడం జరిగింది. దానిపైన ఒక 75 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఈ గారు అధికారులు చెప్పడం జరిగింది. తక్షణం ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని ఫాలోఅప్ చేస్తే గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను మాట్లాడి దాన్ని ఆ పని కూడా పూర్తి చేస్తానని చెప్పారు. మేము ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి పబ్లిక్ ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే ప్రభుత్వం కనుక మీకు ఏ సమస్య వచ్చినా సరే ఈ స్థానికంగా మరి నేను కానీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి, ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా సరే ఈ డివిజన్లో ఉన్నా సరే, ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా సరే వారందరికీ కూడా ఇల్లు ఇస్తాం, అర్హులైన వారందరికీ కూడా పింఛన్లు కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో వితంతువులకు మరి పింఛన్లు ఇస్తాం. రేపు వచ్చే నెల 5, 6 తారీఖున
తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది మీ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. సమస్యలు ఏదున్నా సరే మా దృష్టికి తీసుకురావాలని మీ అందరూ కూడా కోరుతూ ఈ సమస్య మీద ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు రివ్యూ చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం తమ రాజకీయ అస్తిత్వం ప్రాధాన్యతపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని అవసరం ఉందని శాసనమండలిలో బీజేపీ పక్షనేత సోము వీర్రాజు అన్నారు. కాపుల కోసం పనిచేస్తామని చెప్పే కొన్ని పార్టీల్లోనే ఆ వర్గ నాయకులకు తగిన గౌరవం, ప్రాధాన్యత దక్కడం లేదని విమర్శించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చూపలేదని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో కీలక శాతం ఉన్న కాపులు తమ హక్కులు, అస్తిత్వం కోసం మరింత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థ నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని సోము వీర్రాజు కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న కాపులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కాపు ఇంట్లో విజయవాడలో ఇబ్బంది జరిగింది వాస్తవం. దానికోసం తప్పకుండా కాపులందరూ మాట్లాడాలి అనే విషయాన్ని ఈవేళ వైసీపీలో ఉన్న కాపు నేతలు సమావేశంలో అభిప్రాయాన్ని వెలిపించారు. మేము కాపుల కోసం పనిచేస్తాం అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు. బొత్స సత్యనారాయణ గారు పెద్ద లీడరు, మంచి లీడర్. కానీ బొత్స సత్యనారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి విజయనగరంలో ఆయన మేనల్లుడినే పోటీగా ఎంకరేజ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారికే విలువ లేకుండా చేశారు వైసీపీ వాళ్ళు. ఇది వాస్తవం. బొత్స సత్యనారాయణ గారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. శ్రీన్ అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరికి చేర్చుకున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. ఇచ్చి బొత్స సత్యనారాయణ ఊరికనే బొత్స సత్యనారాయణ గారు అంటే విలువ ఉంది అనే విధంగా ప్రవర్తన చేసేవారు. ఆయన కూడా ఆత్మగౌరవంగా ఎక్కడా విషయాన్ని బయట పెట్టేవాడు కాదు. ఇది ఆవేళ బొత్స సత్యనారాయణ గారికి ఉన్న విలువ. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి మంత్రి కూడా ఇచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలి. విజయసాయి రెడ్డి శ్రీనివాస్ని ఎంత ఎంకరేజ్ చేశాడు అందరికీ తెలుసు. తూర్పుగోదావరి జిల్లాలో కాపుకు మంత్రి ఇస్తారు, ఆ కాపుకి ఏమాత్రం విలువ ఉండదు. ఆయన ఒక పత్రిక సమావేశాలకు పరిమితం చేస్తారు. కానీ కాకినాడ జిల్లా కలెక్టర్ రెడ్డి గారు, ఆయన కాకినాడ ఎమ్మెల్యే రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లాను పరిపాలిస్తారు. ఆ మంత్రిని వైజాగ్ ఇన్ఛార్జ్, జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్ జరుగుద్ది, కానీ అక్కడ విజయసాయి రెడ్డి రిప్రజెంటేషన్ తీసుకుంటాడు. ఇవన్నీ కూడా కాపుల్ని వినియోగించుకోవడమే. కాపుల్ని ఎక్కడా కూడా గౌరవించాలనేది లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం, నేను కాపులకి రిజర్వేషన్లు ఇవ్వనని చెప్తాడా? కాపులు ఎప్పటి నుంచో పేదవాళ్ళు ఉన్నారు, బలిజస్ కానీ. ఒక 2 జిల్లాలను అడ్డం పెట్టుకుని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో గౌరవంగా ఉంటాం. కానీ ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో కాపులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆడ కొంపలుదులు బయటకు పోయారు. రాష్ట్రంలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు అన్నారు. ప్రజా సమస్యలపై గాలి కొదిలేసి ప్రతిరోజు భూపందాలు, కార్పొరేటర్లకు వరాలు కురిపించడంపై సీఎం సమీక్షలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలపై విద్యుత్ ట్రూడౌన్ కంటే ముందే వేల కోట్ల భారాలు మోపారని ఆయన విమర్శించారు. దీని ప్రకారం 25 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా భారం ప్రజలపై పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై భారాలను మోపి పద్ధతులు విరమించుకోవాలని, తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆయన హెచ్చరించారు. సాయి కృష్ణ క్రాంతి కుమార్ విషయంలో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు, ఉద్యోగులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రతిరోజు అభివృద్ధి అనేటువంటి పేరుతో సమీక్షలు, భూ పందేరాలు, కార్పొరేట్లకు వరాలు, వీటి మీదే ప్రభుత్వ దృష్టి అంతా కూడా పోతుంది. ప్రజల సమస్యలు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. నేను నిన్ననే ఒంగోలు వెళ్ళొచ్చాను. పొగాకు రైతులు 5 జిల్లాల్లో కొన్ని వేల కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం దేశానికి సంపాదించి పెట్టగలిగేది. అందులో ఇప్పుడు
మనం విదేశీ మార్గద్రవ్య సంక్షోభం కూడా ఎదుర్కొంటున్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేటువంటి పంట 18వ తేదీ అంటే వారం రోజుల పైన అయింది. ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష సమావేశం పెట్టి 200 రూపాయలకు తగ్గకుండా కిలో కొంటామని, నో బిడ్స్ ఉండవని ఆ రోజు హామీ ఇచ్చారు. రైతులు కూడా సంతోషించారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? వారం రోజుల్లో ఆ 200 కాస్త 160 రూపాయలకు దిగజారిపోయింది. నో బిడ్స్ 35%, 40% కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు అసలు అమ్ముకోవాలా వద్దా అనేటువంటి ఒక డోలాయమైనటువంటి పరిస్థితుల్లో రైతులు పడ్డారు. ఒక్కొక్క బ్యారన్కి 4-5 లక్షల రూపాయలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇంత తీవ్రమైన సంక్షోభంలో ఉంటే ముఖ్యమంత్రి వాగ్దానం చేసి దాని అమలు జరపలేనటువంటి స్థితిలో ఉంటే ఈ వాగ్దానాల వల్ల ఉపయోగం ఏమిటి? ఇది మా ప్రశ్న. రైతులు సగటు రేటు 2250 రూపాయలు కిలోకి ఉండాలని అడుగుతున్నారు. పోయిన సంవత్సరం 2800 ఉన్నది, 280 కిలోకి. ఈ సంవత్సరం 250 అయినా మాకు సగటు రేటు ఉండాలని చెప్పి అడుగుతున్నారు. ఈయన 200 రూపాయలు అన్నాడు, అది కూడా లేకుండా పోతుంది ఇప్పుడు. మరి అప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి సొసైటీ ద్వారా కొనుగోలు చేయించాలి. పొగాకు బోర్డులో రైతులు చెల్లించినటువంటి ప్రీమియమ్స్ రకరకాల రూపంలో ఫైన్స్, ప్రీమియమ్స్ ఇటువంటివే 1400 కోట్ల రూపాయలు ఉంది. దాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఖజానాలు వేసేసుకున్నారు. ఇది రైతుల డబ్బు. ఈరోజు రైతులు ధరలు పడిపోయి అల్లాడుతూ ఉంటే వాళ్ళ డబ్బును వాళ్ళకి కేటాయించినా కూడా 1000 కోట్ల రూపాయలు ఈరోజు మార్కెట్లో పెద్ద మార్పు వచ్చేస్తుంది. కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమే లేదు. ధరల స్థిరీకరణ నిధే 3000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి ఒక పైసా కూడా దానికోసం కేటాయించి దాన్ని అమలు చేయట్లేదు. ఇప్పుడు కొత్తగా ఒకటి పెట్టారు, డిఫరెన్షియల్ స్కీమ్ అంట. డిఫరెన్షియల్ అంటే రైతు అమ్ముకున్న దానికి గవర్నమెంట్ ప్రకటించిన దానికి మధ్యలో తేడా ఉంటే ఇస్తారట. సంవత్సరం నుంచి ఈ మాట చెబుతున్నారు. మిర్చి రైతులకు ఇవ్వలేదు, పొగాకు రైతులకు ఇవ్వలేదు, మొక్కజొన్న రైతులకు ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు దాకా డిఫరెన్షియల్ అమౌంట్ ఇస్తామని చెప్పి ప్రకటించిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు. వాళ్ళందరూ లాసెస్లో ఉన్నారు. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1000 కోట్ల రూపాయలు ఒక సొసైటీకి ఇవ్వాలి. సొసైటీ ఇస్తే ఐటీసీ మనోపలిని దెబ్బకొట్టి ఉత్తాధిపత్యాన్ని లేకుండా చేసి వీళ్ళు కూడా కొనుగోలు చేస్తే మార్కెట్లో ధర పెరుగుద్ది. మిగతా సాకులు ఎందుకు పడిపోతుంది? యుద్ధం ఒక సాకు, పంట పెరిగిందని ఒక సాకు, లేకపోతే పన్ను వేశారని ఒక సాకు. ఇన్ని సాకులు చెప్పిన ఈ 6 నెలల్లో ఐటీసీ కంపెనీ షేర్లు పెరిగినాయి, షేర్ వాల్యూ పెరిగింది. ఐటీసీ కంపెనీ నష్టపోలేదు. షేర్ వాల్యూ పెరగటం అంటే లాభాలు పెరిగినాయి అర్థం. మరి వాళ్ళు ఎందుకు నష్టపోలేదు? ట్యాక్స్ పెరిగితే యుద్ధం వల్ల ఆగిపోతే ఎక్స్పోర్ట్లు, వాళ్ళ లాభాలు ఎందుకు పడిపోలేదు? వాళ్ళ కంపెనీ షేర్లు ఎందుకు తగ్గలేదు? 7,000 కోట్ల రూపాయల లాభాల్లో ఉంది ఆ కంపెనీ ఫైనాన్షియల్ ఈ త్రైమాసికంలో. మరి అది ఆ భారం అంతా రైతుల మీద వేస్తున్నారు. రైతులను పిప్పి చేసి ఈరోజు ఐటీసీ వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతుంటే రైతుల జీవితాలతోటి ఏం మాట్లాడటం లేదు ప్రభుత్వం. నగరంలో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. గాయత్రీనగర్, పెన్నంనేని పాలిక్లినిక్ రోడ్, పటమట హైస్కూల్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం పటమట హైస్కూల్ రోడ్లోని అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసి ఆహార నాణ్యత, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యాంటీన్ సేవలు సమర్థవంతంగా అందించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. గాయత్రీనగర్, పెన్నంనేని పాలిక్లినిక్ రోడ్, పటమట హైస్కూల్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం పటమట హైస్కూల్ రోడ్లోని అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసి ఆహార నాణ్యత, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యాంటీన్ సేవలు సమర్థవంతంగా అందించాలని అధికారులను ఆదేశించారు.
వైసీపీలో ఉన్న కాపు నాయకులు తాము ఆ పార్టీకి కుక్కలా పనిచేస్తామని మాట్లాడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గం అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కుక్కలా బతికే ఈ కాపు నేతలు తమకు సూచనలు సలహాలు చెప్పాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూటమిలా ఏర్పడి రాష్ట్ర భవిష్యత్ కోసం కృషి చేస్తుంటే ఆ కూటమిని విచ్ఛిన్నం చేయాలని పవన్ కళ్యాణ్ కు కుల రాజకీయాలు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలు కుట్రలు కుతంత్రాలతో చేస్తున్న కుల రాజకీయాలు, శవ రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఆకాశం మీద ఉమ్ము వేస్తే ఏం జరుగుతుందో అదే వైసీపీ నేతలకు జరుగుతుందని, వారు పవన్ కళ్యాణ్ పై విమర్శలు మానుకోకపోతే భవిష్యత్తులో చరిత్రహీనులవుతారని ఆయన హెచ్చరించారు. నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూటములుగా ఏర్పడి రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తుంటే ఆ కూటమిని విచ్ఛిన్నం చేయాలని పవన్ కళ్యాణ్కు కుల రాజకీయాలు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలు కుట్రలు కుతంత్రాలతో చేస్తున్న కుల రాజకీయాలు, శవ రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఆకాశం మీద ఉమ్ము వేస్తే ఏం జరుగుతుందో అదే వైసీపీ నేతలకు జరుగుతోందని, వారు పవన్ కళ్యాణ్ పై విమర్శలు మానుకోకపోతే భవిష్యత్తులో చరిత్రహీనులవుతారని ఆయన హెచ్చరించారు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు మేము కుక్కలమే వైసీపీ పార్టీకి కుక్కలా పనిచేస్తామని చెప్పి పదే పదే పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడటం అనేది వాళ్ళ యొక్క దిగజారుతనానికి ఇది సూచన కనబడతా ఉంది. మీరు ఒక పార్టీలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి మరి మంత్రులుగా పనిచేస్తున్నారు, సంతోషం. మీ పార్టీ, మీ నాయకుడు అయితే ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అలాగే జనసేన పార్టీ ఒక పార్టీ, దానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉంటారు. ఆ నాయకులే పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటిది మీరు చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టుగా వినాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీరు నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోాలని చెప్పి మీరు సూచనలు చేస్తా ఉన్నారు. అది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీ యొక్క విశ్వాసం ఏదైతే కుక్కగా మేము బతుకుతాము జగన్మోహన్ రెడ్డి దగ్గర అని చెప్పి పదే పదే మీరు మాట్లాడుతున్నారో ఆ విశ్వాసం, ఆ కుక్కద పని ఏదైతే మీరు అక్కడ చేయండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. సంప్రదింపులు మాకు చెప్పమాకండి, జన సైనికులకేనో జనసేన పార్టీకి. ఎందుకంటే జాతీయ పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, స్థానికంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమిలాగా ఏర్పడి రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. ఈ కూటమిని మీరు విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ఆరోపణలు లేకపోతే కుల రాజకీయాలను అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందులో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, అధికారం లేనప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే కుతంత్రాలతో కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేయాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఉంది. ఇది గమనించాలి. మీ యొక్క రాజకీయ ఎదుగుదల కోసం, మీ యొక్క మంత్రి పదవుల ఎమ్మెల్యేల కోసం, లేదా మీ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కుక్కలాగా పనిచేయండి, తప్పులేదు. కానీ మమ్మల్ని, మా పార్టీని, మా నాయకుడిని నోటుకొచ్చినట్టు మాట్లాడి కులానికి, మతానికో లేదా ఇంకో ప్రాంతాలకో అంట కడదామని చూస్తే, ఆకాశంలో ఉమ్మేస్తే ఏ విధంగా మన మీద పడదో మీకు కూడా అదే జరుగుతా ఉంది భవిష్యత్తులో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.